Lucky, what are you doing? I'm eating food. Eating food? Yeah, I'm eating the bye, 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 bye. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ ఈ మధ్య చాలా మారుమోగుతుంది కదా ఆ పేరు అయితే. సో అది ఎక్కడో కాదు, స్వర్ణగిరి టెంపుల్ అనమాట. భువనగిరికి దగ్గరలో ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ అయితే. సో స్వర్ణగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంతవరకు ఒకసారి ప్లాన్ చేసాము కానీ ఈవినింగ్ టైంలో వెళ్దాం అనుకున్నాము. బట్ బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే డ్రాప్ అయ్యాము. సో ఇవాళ ఎట్లాగైనా సరే తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము. మేము వెళ్ళిన రోజు అయితే చాలా రష్ ఉందన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. వెళ్ళడానికే టైం పట్టిందనమాట. దర్శనం కన్నా ఎక్కువ టైం అయితే మేము ఆ ట్రాఫిక్లోనే అయిపోయింది. కార్ పార్క్ చేయడానికే టైం సరిపోయిందనమాట. మేమైతే ఆ ట్రాఫిక్ జామ్ చూసేసి ఇంకా దర్శనం కూడా అవుతుందో లేదో, ఇంత వెహికల్స్ ఉన్నాయి కదా, ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. సో టెంపుల్ లోపలికి వెళ్తే కూడా దర్శనం కూడా చాలా ఇబ్బంది అవుతుందేమో అనిపించింది అనమాట. సో అక్కడ నుంచి అక్కడే బయట నుంచి మొక్కి వెళ్ళిపోదామన్నంత భయం వేసింది అనమాట. ఫుల్ రష్ అండ్ చాలామంది జనాభా అయితే ఉంది ఆ టైంకి. ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఎండలో నిలబడడం వల్ల బాగా చికాకుగా అనిపించింది అనమాట. పిల్లలకు కూడా కొంచెం ఇన్కన్వీనియంట్గానే అనిపించింది. ఎందుకంటే ఎండలు, పెద్ద క్యూ, ఈ ట్రాఫిక్ జామ్, సో అన్నీ కలిపి వచ్చేసాయి. వెహికల్ పార్క్ చేసేసి మేము ఎంట్రన్స్కి వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళడం కోసమని. సో అక్కడ కమాన్ దగ్గరే ఒక ఆర్చ్ ఉంటుంది. సో ఆర్చ్ దగ్గరే అందరు ఈ విధంగా గోవిందనామాలు పెట్టడం కోసం నిలబడి ఉంటారనమాట. సో మనం 10 రూపీస్ ఇస్తే మామూలుగా గోవిందనామం పెడతారు. మనిషికి 10 రూపీస్ అన్నట్టు మేము ఇచ్చి పెట్టించుకున్నాము. అంటే బాగుంటుంది కదా, తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ఆ విధంగా అయితే పెట్టించుకున్నాము. ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ఏరియా. 4 వీలర్ పార్కింగ్ అయితే సపరేట్ ఉంటుంది, ఇంకా వేరే సైడ్ కూడా ఉంది. అండ్ టెంపుల్ ఆవరణలోకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా స్వర్ణగిరి టెంపుల్ బోర్డు అయితే కనిపిస్తుంది. అండ్ చూస్తున్నారా ఎంత పార్కింగ్ కోసం అయితే ఎన్ని వెహికల్స్ అయితే నిలబడ్డాయో. సో అంత రష్ అయితే ఉంది చూడండి, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. అండ్ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్ లోపల ఈ విధంగా చెప్పల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. 2 ఉన్నాయి మొత్తానికైతే. కాకపోతే ఆ చెప్పల్ స్టాండ్స్ కూడా ఫుల్ ఫిల్ అయిపోయాయి అనమాట. అసలు మనం పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, కిందనే వదిలేసి వెళ్ళిపోమని చెప్పారనమాట వాళ్ళు. మేము వేరే దగ్గర చూసి ఇంకొక సైడ్కి వదిలేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఇది అమ్ముతూ ఉన్నారన్నమాట. సో ఒక లేయర్ లాగా తీసి అమ్ముతున్నారు. ఇది భూచక్ర గడ్డ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది కొనుక్కుంటున్నారన్నమాట ఆ లేయర్ లాగా తీసిన దాన్ని. బట్ నాకు ఉపయోగాలు అయితే తెలియదు దాన్ని దేనికోసం వాడతారనేది. అండ్ మనం అలాగే ముందుకు వస్తూ ఉంటే సో ఈ విధంగా మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎంట్రన్స్లో ఈ విధంగా 2 విగ్రహాలు అయితే ఉంటాయి. వామో ఏమంది ఇది చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ అక్కడే పాదాలు ఉంటాయన్నమాట. ఆ 2 విగ్రహాల మధ్యలో పాదాలు ఉంటాయి, స్వామివారి పాదాలు. అసలు మేము గుర్తుపట్టలేకపోయాము అక్కడ పాదాలు ఉన్నాయని. చాలామంది క్రౌడ్ ఉండేసరికి అక్కడ ఏదో జస్ట్ మామూలుగా వెళ్తూ ఉన్నారేమో క్రౌడ్ అనుకున్నాం కానీ సో లాస్ట్కి టెంపుల్ పైన వెళ్ళిన తర్వాత అయ్యో ఎక్కడ స్వామివారి పాదాలు కనిపించట్లేవు అని చూస్తే అప్పుడు మనకు పైనుంచి చూసామన్నమాట. టెంపుల్ పైకి ఎక్కిన తర్వాత చూస్తే బయట కనిపించాయి అప్పుడు స్వామివారి పాదాలు. సో మనం ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. కాకపోతే జనాభా ఎక్కువ ఉండడం వల్ల మేమైతే ఐడెంటిఫై చేయలేకపోయాం కానీ సో ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ స్టెప్స్ వచ్చేసి 108 స్టెప్స్ ఉంటాయి. ఈ 108 స్టెప్స్ని దాటి మనం పైకి వచ్చేసేయాలి. అలా మనం స్టెప్స్ మీద ఎక్కుతూ ఉంటేనే అక్కడ మామూలుగా మనం 7 కొండల్లాగా పేర్లు ఉంటాయన్నమాట. వెంకటాద్రి, గరుడాద్రి అని చెప్పేసి పేర్లు రాసి ఉంటాయన్నమాట బోర్డ్స్. సో ఈ విధంగా 108 స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తే గుడి అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదంతా గుడి ఆవరణ. బయటలో గుడి ఎలా ఉంటుందో చూపించడానికి ఇదన్నమాట. సో ఇక్కడ స్వర్ణగిరి అని పేరు కూడా కనిపిస్తుంది చూడండి, పూలతో రాసి ఉంది. గుడి లోపలికి వెళ్ళకముందే మనకు బయట వినాయకుని టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ మనకి ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అండ్ 50 రూపీస్కి స్పెషల్ దర్శనం కూడా ఉంటుందన్నమాట. సో మేము 50 రూపీస్ స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. సో అది కూడా పెద్దగా లైన్ అయితే ఉంది, కాకపోతే నార్మల్గా వెళ్తే నిజంగా టైం పడుతుందేమో అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా చాలామంది జనాభా అయితే ఉంది. అండ్ మేము వెళ్ళిన రోజు ఏదో స్పెషల్గా అకేషన్ అయితే ఉంది, సో అందుకోసమని ఇంకా జనాభా ఎక్కువగా ఉంది. దర్శనానికి అయితే మాకు దాదాపు గంటన్నర టైం అయితే పట్టింది. నిజానికి ఆ లైన్లో ఉండి చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ ఆ దేవుని చూడగానే అసలు మనము సేపు పడ్డ కష్టం అనేది తెలియలేదనమాట. అంత హ్యాపీగా అనిపించింది అనమాట. నిజానికి దేవుడు అయితే చాలా అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ ఏడుకొండల స్వామి వారి విగ్రహం, ఆ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అసలు చూస్తే నిజంగా తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట. మనం ఇది అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకు నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే ఇలాగే ఉంటారేమో అన్నంత బాగా అనిపించింది అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఆ రంగురంగుల పూలతో స్వామివారి అలంకరణ అయితే ఇంకా బాగుంది. మేము వెళ్ళిన రోజు చూస్తే కనుక ఆ రోజు స్పెషల్ అకేషన్ ఉండడం వల్లనో లేకపోతే నార్మల్గా అలా ఉంటుందేమో మాకు తెలియదు, కానీ నిజానికైతే చాలా బాగుందనమాట. అండ్ అమ్మవారు కూడా పద్మావతి దేవి అండ్ మహాలక్ష్మి దేవి అమ్మవారు కూడా చాలా బాగా అలంకరించారు. నిజంగా దేవతలు అయితే చాలా బాగుంది. టెంపుల్ మనం తప్పకుండా ఒక్కసారైనా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి తిరుపతి వెళ్ళడం కుదరదు కాబట్టి సో ఇక్కడ చూస్తే నిజంగా తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది అనమాట. ఇంకా తిరుపతిలోనైనా మనకు ఫాస్ట్గా దర్శనం కోసం నెట్టుతూ ఉంటారు కదా ముందుకు, ఇక్కడ అలా కాకుండా మనకు దర్శనం అయితే చాలా బాగా అవుతుంది. అట్లీస్ట్ మనకు దేవుణ్ణి ఒక నిమిషం పాటు కల్లారా చూసుకునే టైం అయితే ఇస్తారనమాట. మరీ ఫాస్ట్గా నెట్టేయకుండా నిజంగా బాగుందన్నమాట. కాకపోతే ఈ టెంపుల్కి ఎప్పుడైనా సరే మనం వీక్ డేస్లో వెళ్తే బాగుంటుందేమో, ఎందుకంటే వీకెండ్స్లో రష్గా ఉంది. మేము కూడా వీకెండ్కి వెళ్ళాం కాబట్టి బాగా రష్ అనిపించింది. వీక్ డేస్లో ఇంత రష్ ఉండదేమో అని నా అభిప్రాయం. అందులోనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి జనాభా ఎక్కువగా ఉండొచ్చు. గుడిలోకి ఎంటర్ అవ్వగానే గోవిందనామాలు అయితే మనకు వినిపిస్తూ ఉంటాయి. సో గోవింద నామస్మరణ చేసుకుంటూ మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ లైన్లో అక్కడే గుడిలోనే వెంకటేశ్వర స్వామిని మరియు పద్మావతి దేవి మహాలక్ష్మి దేవిని దర్శించుకున్న తర్వాత వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా మనకు వాళ్ళు ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల మాడవీధులు కూడా ఉన్నాయన్నమాట. సో తిరుపతిలో మనకి ఎలా మాడవీధులు అయితే ఉంటాయో సో ఇక్కడ కూడా అలా మాడవీధులు కూడా ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ని చాలా అందంగా నిర్మించారు. ఎక్కడ చూసినా శిల్పాలు మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. అదేదో చరిత్ర చెప్పుతున్నట్టుగానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూడదగింది, ప్రతి ఒక్కటి విశేషమైనది. సో చూస్తున్నారు కదా చాలా రకాల శిల్పాలు ఇక్కడైతే మనకు దర్శనం ఇస్తున్నాయి. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట. చూస్తున్నారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు నిత్య కళ్యాణం జరిపిస్తారేమో ఇక్కడ. సో ఇది కళ్యాణ మండపం అని నేను అనుకుంటున్నాను అనమాట. అక్కడైతే ఆ రోజు ఏం ప్రోగ్రామ్స్ అయితే లేవు. సో కొంచెం ముందుకు కళ్యాణ మండపం లాగా ఉందన్నమాట. అందరూ కూర్చొని ఉన్నారు. సో నేను అది కళ్యాణ మండపం అని అనుకుంటున్నాను. రష్ అయితే చూడండి ఎంత మంది ఉన్నారో, ఎంత జనాభా ఉందో అసలు. మనం దర్శనం అయ్యాక తీర్థ తీసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వస్తూ ఉంటే ఈ విధంగా అద్దాల మండపం అయితే ఉంటుంది. సో ఈ అద్దాల మండపం అంటే తెలుసు కదా, మొత్తం అద్దాలే ఉంటాయి, మధ్యలో స్వామివారి విగ్రహం ఉంటుంది. సో సేమ్ అదే ఇక్కడ చిన్నగా ఉందన్నమాట, చాలా పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉంది అద్దాల మండపం. సో అది చూడడానికి చాలామంది అక్కడ లైన్లో నిలబడ్డారనమాట. గుంపులు గుంపులుగా వచ్చారు, లైన్ కూడా ఏం ఫాలో అవ్వట్లేదులేండి, అందరు గుంపులు గుంపులుగా వచ్చి చూస్తూ ఉన్నారు. సో నేను కూడా దూరం నుంచి దర్శనం చేసుకొని వచ్చాను. ఈ అద్దాల మండపం ముందు భాగంలో అంటే కొద్ది దూరంలో మనము ఏదైనా విష్ కోరుకొని 1 రూపాయి కాయిన్ అయితే నిలబెడతాం కదా, గట్టు మీద చిన్న గట్టులాగా ఉంటుంది. అక్కడ మనం 1 రూపాయి కాయిన్ని నిలబెడతాం ఏదైనా మనసులో కోరుకొని. ఆ కోరిక తీరుతుంది అంటే కనుక ఆ 1 రూపాయి కాయిన్ అలాగే నిలబడుతుందని, లేకపోతే పడిపోతుందని అనుకుంటాం కదా. సో అలాంటిది ఉందన్నమాట. సో చాలామంది ట్రై చేస్తున్నారు వాళ్ళ కోరికలు ఫలించాలని చెప్పేసి. అందరూ 1 రూపాయి కాయిన్స్ అయితే నిలబెడుతూ ఉన్నారు.
గుడిలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మనకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కలే పెద్ద గంట ఉంటుంది. అండ్ ఈ విధంగా గరుత్మంతుడు, నరసింహస్వామి అలా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి. అండ్ చూడండి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక ఎంత పెద్దగా కనిపిస్తారంటే అంత పెద్దగా కనిపిస్తారు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇది ఒక రథం లాగా చేశారు. కింద చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అండ్ దీని మీద పెద్దగా ఆంజనేయ స్వామి నిలబడి ఉంటారనమాట. చూడ్డానికి ఇది ఒక రథం ఆకారంలో ఉంటుందన్నమాట. రథం మీద ఆంజనేయ స్వామి నిలబడి ఉన్నట్టుగా మనకు దూరం నుంచి అయితే కనిపిస్తుంది. పైన చూస్తే కనుక మొత్తం వెనకాలంతా కనిపిస్తుంది, ఎందుకంటే మనం అంత హైట్లో ఉంటాము. సో కింద గ్రౌండ్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇదంతా టెంపుల్ పైనుంచి వ్యూ అనమాట కిందికి. ఇక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంటుంది. తర్వాత మనం కొద్దిగా స్టెప్స్ ఉంటాయన్నమాట. కిందికి వెళ్తే అక్కడ పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణి మధ్యలో మనకు అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది విగ్రహం, తప్పక చూడాల్సింది మనం. ఈ పుష్కరిణికి మనం 2 వేస్గా వెళ్ళొచ్చు అనమాట. సో జస్ట్ పైనుంచి చూద్దామంటే కనుక మనము స్టెప్స్ ఏం దిగకుండా జస్ట్ అదే ఫ్లోర్లో కొంచెం ముందుకు వెళ్తే కనుక మనం చూడవచ్చు అనమాట. సో పైనుంచి అనంత పద్మనాభ స్వామి వారు చాలా క్లియర్గా కనిపిస్తారు. అండ్ లేదా మనం మెట్లు దిగి కిందికి వెళ్తే కనుక ఈ విధంగా వాటర్కి దగ్గరగా ఉండి మనం చూడవచ్చు అనమాట. సో ఈ వాటర్ మధ్యలో, పుష్కరిణి మధ్యలో అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. పుష్కరిణి కూడా చూసి బయటికి వచ్చిన తర్వాత మనము బయటికి వచ్చేసేయచ్చు అనమాట. మొత్తానికి బయటికి వస్తాము. సో అక్కడ స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో ఫుడ్ కావాలంటే ఫుడ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అక్కడ అన్నదాన సత్రం కూడా ఉంటుంది అన్నారు, కానీ మేము వెళ్ళలేదన్నమాట, చూడలేదు. సో ఫుడ్ స్టాల్ ఉంది, ఫుడ్ కావాలంటే అక్కడ తినేసి బయటికి వచ్చేయచ్చు అనమాట. వెళ్ళేటప్పుడు స్టెప్స్ కాకుండా స్లైడ్ అయితే ఉంటుంది. టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము. అయితే ఇనీషియల్గా మనం స్వామివారి పాదాలు చూడలేదు కదా, సో పాదాలు తప్పకుండా వెళ్ళేటప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్నాము. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. సో స్వామివారి పాదాలు చుట్టూ చాలామంది జనం ఉండడం వల్ల మనకు వెళ్ళేటప్పుడు కనిపించలేదు అనమాట. సో అట్లీస్ట్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసుకుందామని చెప్పేసి ఆగాము. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో స్వామివారి పాదాలు. ఒక్కసారి వాటిని తాకితే మన జన్మ ధన్యం అయిపోతుంది అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అంత బాగా కనిపిస్తున్నాయి స్వామివారి పాదాలు అయితే. అండ్ ఈ టెంపుల్కి వచ్చేప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం, కానీ ఇంకా లంచ్ చేయలేదన్నమాట. దేవుడి దర్శనం అయ్యాకే తిందామని చెప్పేసి మేము ఇంటి నుండి 11 o'clock బయలుదేరితే మాకు దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి 4:30 అయితే అయిందన్నమాట. 4:30కి వెళ్ళి మేము లంచ్ చేద్దామని అయితే అనుకున్నాము, ఎందుకంటే బాగా ఆకలితుందన్నమాట. సో మేము వెళ్తూ ఉంటే ఉప్పల్లో ఈ విధంగా సంపూర్ణ ఇన్ అనేది ఉంటుంది హోటల్. సో అక్కడికి వెళ్ళి లంచ్ అయితే మేము చేసాము. లక్కీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఈటింగ్ ఫుడ్.
ఇనీషియల్గా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసే కంటే ముందు ఈ విధంగా ఆనియన్ అండ్ లెమన్ ఇస్తారు కదా. సో ఈ ఆనియన్ మీద ఎప్పుడైనా సరే మనము కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ వేసేసి లెమన్ పిండుకొని తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫుడ్ వచ్చే లోపల ఈ విధంగా ఇది టేస్ట్ చేసామన్నమాట. నేను ఫస్ట్ టైం తిన్నాను, బట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ విధంగా తినడం. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది కదా. సో మీల్స్ కూడా లేవన్నమాట, మీల్స్ కూడా అయిపోయాయి. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయామన్నమాట మేము. అండ్ ఆ తర్వాత ఇంకా బయటికి వచ్చిన తర్వాత హోటల్ ముందరే జ్యూస్ స్టాల్ ఉంది అండ్ టీ స్టాల్ కూడా ఉంది. సో టీ కావాల్సిన వాళ్ళు టీ తాగారు, జ్యూస్ కావాల్సిన వాళ్ళు జ్యూస్ కూడా తాగారన్నమాట. ఇంకా తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఆ రోజు అంతా ఈ విధంగా గడిచిపోయింది అన్నమాట, టెంపుల్ అండ్ బయట ఫుడ్. సో టైం అంతా గడిచిపోయింది. అండ్ ఈ హోటల్ పక్కనే పాన్ షాప్ కూడా ఉందన్నమాట. సో స్వీట్ పాన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో అలాగే నాకు కూడా. సో వెళ్ళేటప్పుడు 2 స్వీట్ పాన్ కూడా తీసుకొని వెళ్ళాను టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.